ఏమండి గుడికి వెళ్ళారు కదా, దర్శనం బాగా అయిందా? లేదే, పెద్ద లైన్. కరెక్ట్గా గుమ్మం దాకా వెళ్ళేసరికి తలుపులు వేసేసరే. అయ్యయ్యో, అంటే దర్శనం అవ్వలేదా? అయ్యింది. లైన్లోని అందమైన అమ్మాయిల దర్శనం మటుకు సూపర్గా అయ్యింది. పొక్కరి వేసాలు బట్టి మీకు దేవుడు దర్శనం కూడా ఇవ్వలేదు. ఎక్కడికి వెళ్ళి ఇదే వరుస. మారండి మీరు, ఎప్పుడు మారరు. బచ్చా ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏమండి కరెక్ట్గా నీళ్ళు తాగినప్పుడే నీకు అన్ని ఊసులు గుర్తుకొస్తాయి కావాల్సి. ఏ లేదు, మీరు ఉదయం గుడికి వెళ్ళారు కదా, అప్పుడే పంతులు గారు వచ్చారు. ఎందుకు? అదే మన అబ్బాయి జాతకం రాస్తారంట, అందుకు. మళ్ళీ జాతకం రాయించేందుకే డబ్బులు దండక. ఏమంటే రేపు పొద్దున్న పెళ్ళి అయ్యాక ఆడి జాతకం మొత్తం వాళ్ళ ఆవిడ రాసేస్తుంది. ఇక ఆ మాత్రం దానికి డబ్బులు దండక ఎందుకు పంతులకి? అదేలాగా ఓలే, చిన్నతనంలో నాకు పంతులు గారు రాశారే నువ్వు మహర్జాతకుడు అవుతావురా అని. అలాగే పెళ్ళి అవనంత వరకు సూపర్గా తిరిగాను. పెళ్ళి అయ్యాక నా జాతకం మొత్తం తిరగబడిపోయింది. నువ్వేది చెప్తే అదే అదే జాతకం. ఇప్పుడు ఏం తక్కువైంది మీకు? ఏమెక్కువైంది? ఏం తక్కువైందని అడుగుతుంది. ఒక సరదా లేదు, ఒక సందడి లేదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఫ్రెండ్స్తో తిరగకూడదు. అప్పుడప్పుడు పోయినంత కొద్ది ఏదో బీరు తాగుతున్నట్టు దానికి పెద్ద యుద్ధం. నా జాతకం మొత్తం తిరగబడిపోయింది. అలాగే ఇప్పుడు పెళ్ళి అవనంత వరకే మనం రాయించిన జాతకాలు పనిచేస్తాయి. పెళ్ళి అయిన తర్వాత జాతకం రాయిస్తుందట. జాతకం అనా నువ్వు పైలవానా? ఏం బాడీ అనా ఇది? అన్నం పెట్టే. ఆ